అందరికీ నమస్కారం. జనసేన పార్టీ ఆధ్వర్యంలో ఒంగోలులో పవన్ కళ్యాణ్ గారి ఆదేశాల మేరకు జనసేన దీపావళి సంక్రాంతి సంబరాలు నిర్వహిస్తూ ఉన్నారు. ఒంగోలు నగర ప్రధాన కార్యదర్శి పల్లా ప్రమీల ఆధ్వర్యంలో ఇంటి ముందు ముగ్గులు వేసి మరి సంక్రాంతి సంబరాలు కూడా వాళ్ళంతా జనసేన వీర మహిళలందరూ కూడా మరి సంబరాలు చేసుకుంటూ ఉన్నారు. మేడం గారిని అడిగి ఈ సంక్రాంతి దీపావళి అసలు ఎందుకు వచ్చింది, దీని విషయం ఏందో మనం మేడం గారిని మరిన్ని విషయాలు తెలుసుకుందాం. మరి మీరు వచ్చేసి సంక్రాంతి సంబరాలు దీపావళి సంబరాలు అని చేస్తా ఉన్నారు. మరోవైపు ఇదే ఒంగోలులో వైసీపీ వాళ్ళు కూడా వెన్నుపోటు దినోత్సవం చేస్తా ఉన్నారు. హిందువులు మొత్తం సంక్రాంతి దీపావళి పండుగని జరుపుకునేది. సంక్రాంతి పండుగ ఎంతో కష్టపడి రైతులు పంట పండించి ఆ పంట చేతికి వచ్చిన ఆనందంలో సంక్రాంతిని జరుపుకుంటారు. అలాగే దీపావళిని కూడా నరకాసురుడు అనే ఒక రాక్షసుడు హింస వల్ల అతను వధ జరిగిన తర్వాత ఆనందంగా అతని పీడ పోయింది అన్న ఆనందంలో దీపావళి జరుపుకుంటారు. మన ఆంధ్ర రాష్ట్రానికి సుపరిపాలన కూటమి ప్రభుత్వం ద్వారా రావడం వల్ల ప్రజలందరూ ఎంతో సంతోషంగా ఉన్నారు, ఎన్నో ఫలాలను అనుభవిస్తున్నారు. రాష్ట్రం అభివృద్ధి వైపు నడుస్తుంది. ఈ అన్ని కారణాల వల్ల అంటే గిరిజన ప్రాంతాల్లో కూడా రోడ్లు లేక ఇబ్బందులు పడుతున్న వాళ్ళకు కూడా రోడ్డు వసతి కల్పించి వాళ్ళకి కరెంటు వసతి కావచ్చు, రాష్ట్రాన్ని మంచిగా అభివృద్ధి వైపు కూటమి ప్రభుత్వం నడిపిస్తుంది. పవన్ కళ్యాణ్ గారు ఆదేశాల మేరకు ఒంగోలులో కూడా షేక్ రియాజ్ గారు అలాగే రవిశంకర్ గారి సూచనలతో మేము ఒంగోలు నగరంలో ఉదయం పూట ఇంటి ముందు రంగవల్లికలతోటి సంక్రాంతి పండుగ చేసుకోవడం, అలాగే సాయంత్రం ఇంటి ముందు దీపాలు వెలిగించుకొని అలాగే అద్దంకి బస్ స్టాండ్ లో జనార్దన్ గారు రియాజ్ గారు వీళ్ళందరి కూటమి ప్రభుత్వం వాళ్ళ ఆధ్వర్యంలో బాణాసంచాద తోటి ఘనంగా దీపావళి కార్యక్రమాన్ని చేసి ప్రజలు ఎంత సుఖ సంతోషాలతో ఉన్నారు అనేది చూపించడానికే ఈ కార్యక్రమం. అలాగే వైసీపీ వాళ్ళు ఏదైతే వెన్నుపోటు చేస్తున్నారో వెన్నుపోటు కాదండి వాళ్ళు చేయాల్సింది, గొడ్డలి వేటు గుండెపోటు ఇలాంటివన్నీ పెట్టుకొని వాళ్ళు ప్రోగ్రామ్స్ చేస్తే బాగుండిద్ది. వెన్నుపోటు పొడవడం, బాబాయిల్ని హత్య చేయడం ఇవన్నీ వాళ్ళకే చెల్లు, ఇంకెవరి వల్ల అది అవ్వని పని. ఇవన్నీ మానుకొని ఇంకా బాయ్ బాయ్ జగన్ అని చెప్పినా కూడా ఇంకా మళ్ళీ ప్రజల్లోకి ఏ మొహం పెట్టుకొని ఆయన చూపించాలనుకుంటున్నారో అర్థం కావట్లేదు. ఇవన్నీ మానుకుంటే బాగుండేది. ప్రజలే వాళ్ళకి బుద్ధి చెప్పారు. ఇప్పుడు ఇలా చేసినా గానీ ప్రజలే రెస్పాండ్ అయ్యి వాళ్ళని తరిమే రోజులు ముందున్నాయని తెలియజేస్తున్నాం సార్. సూపర్ 6 పథకాలు ప్రజల్లోకి వెళ్లటం లేదనేది ప్రధానంగా వైసీపీ ఆరోపిస్తా ఉంది. అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు సంక్షేమ పథకాల్లో ఆయన జోక్యం చేసుకుంటేనే రాబోయే రోజుల్లో కూడా కూటమిలో ఒక ముందడుగు పడుతుందని కొంతమంది మహిళలు కూడా భావిస్తూ ఉన్నారు. దీని మీద మీరేమంటారు సార్? సంక్షేమ పథకాలు అంటే కేవలం ప్రజలని సోమరిపోతుల్ని చేయడమే సార్, అలా కాదు. సంక్షేమ పథకాలు అంటే ఎవరికైతే వాంటెడ్ ఉన్నారో వాళ్ళకి లబ్ధి చేకూరుతూ అలాగే వాళ్ళకి ఆర్థిక వనరులు కూడా ఏంటంటే వాళ్ళు కేవలం సంక్షేమం వల్లే ఏ కుటుంబము బాగుపడదు. వాళ్ళకి ఆర్థికంగా కూడా స్టెబిలిటీ రావాలంటే ఖచ్చితంగా పని కల్పించగలగాలి, లేకపోతే ఫ్యాక్టరీలు తేవాలి, వాళ్ళకి జీవనాధారం చూపించగలిగితే అప్పుడు ప్రజలందరూ సంతోషంగా ఉంటారు. సూపర్ 6 అంటే రాష్ట్రాన్ని గత ప్రభుత్వం అతలాకుతలం చేసి ఆర్థిక వ్యవస్థనంతా భ్రష్టు పట్టించింది సార్. అలా కాకుండా ఒక క్రమ పద్ధతిలో ఇప్పుడు రాగానే పెన్షన్లు పెంచుతామన్నారు, పెంచారు, దీపం పథకం ఇచ్చారు, రేపు జూన్ 15 తల్లికి వందనం ఇస్తున్నాం. ఏ ప్రోగ్రాం జరగట్లేదు, అన్ని ప్రోగ్రామ్స్ 1 by 1 జరుగుతున్నాయి. కాకపోతే అన్ని స్టెబిలిటీ చేసుకోవాలి. ఎలా పడితే అలా సంక్షేమ పథకాలు ఇచ్చామని చెప్పి ఆ డబ్బుల్ని వాళ్ళ ఖజానాలు నింపుకుంటే దానిలో అంతా ఫ్రాడ్ చేసి అలా కాదు సార్. కూటమి ప్రభుత్వం ఒక పద్ధతి ఉన్న ప్రభుత్వం. ఖచ్చితంగా అన్ని పద్ధతుల ప్రకారం ప్రజలకి మేలు చేయడమే పరమావధిగా వీళ్ళు ప్రభుత్వాన్ని నడుపుతున్నారు. దానిలో ఎటువంటి డోకా లేదు. కూటమిలో భాగస్వామ్యంగా మీరున్నారు. ఒంగోలు నగరంలో తెలుగుదేశం పార్టీతో కూడా కలిసి మీరు ముందుకు వెళ్తా ఉన్నారు. ఎలా ఉంది తెలుగుదేశం ప్రభుత్వం కూటమిలో మీరున్నారు కాబట్టి మీ కూటమిలో ఉన్నటువంటి తెలుగుదేశం జనసేన మధ్య ర్యాప్ ఎలా ఉంది? జనార్దన్ గారు 10 మందిని కలుపుకొని వెళ్లే వ్యక్తి. ఆయన చాలా మృదు స్వభావి, చాలా మంచి వ్యక్తి. ఆయన కేవలం అభివృద్ధి ఆయన పరమావధి. మేము ఆయనతో కలిసి పనిచేసినందుకు చాలా సంతోషిస్తున్నాం. ఎందుకంటే ఆయన రాకముందు ఒంగోలు ఎలా ఉంది, ఇప్పుడు ఒంగోలు ఎలా ఉంది అని చూస్తుంటే మాకే చాలా సంతోషంగా ఉంది. ఆయనతో కలిసి పనిచేస్తున్నందుకు మంచి రాపో ఉంది. ఇంకా రాబోయే 5 ఏళ్లు కూడా జనార్దన్ గారే మళ్ళీ ఎమ్మెల్యేగా గెలవబోతున్నారు.
ఆయన ఒంగోలు నగరాన్ని స్మార్ట్ సిటీగా చేస్తారన్నది నిజం సార్. జనసేన పార్టీ ఎల్డీఏ చైర్మన్ గా కూడా మనకి రియాజ్ గారికి కేటాయించడం జరిగింది. మీరు కూడా పార్టీ పెట్టిన దగ్గర నుంచి కొంతమంది వేరే మహిళలు ఉన్నారు. అదేవిధంగా రియాజ్ గారితో చాలా కాలంగా మీరు కలిసి పనిచేస్తూ ఉన్నారు. రేపు ప్రకటించే మనకి పార్టీ పదవుల్లో కానీ నామినేట్ పదవుల్లో కానీ మీకు ఏదన్నా ప్రయారిటీ కల్పిస్తారని ఆశ ఉందంటారా? రియాజ్ అన్న పార్టీ పెట్టక ముందు నుంచి ప్రజారాజ్యం పార్టీ కాడి నుంచి పవన్ కళ్యాణ్ గారితో యువరాజ్యంలో కూడా కలిసి పనిచేశారు. ఆయన చాలా డెడికేటెడ్ ఉన్న వ్యక్తి. ఆయన ఎంతో కష్టపడ్డారు. ఆయన కష్టానికి ప్రతిఫలంగా ఈ రోజు ఎల్డీఏ చైర్మన్ ఆయనకి రావడం చాలా సంతోషించే విషయం. ఆయన దాన్ని కూడా ఒక బాధ్యతగా తీసుకొని ఖచ్చితంగా ఆయనతో నడిచే ప్రతి ఒక్కళ్ళకి ఆయన సమంగా వాళ్ళకి ఏం చేయాలో అవన్నీ రియాజ్ అన్న చేస్తారని, రియాజ్ అన్న మీద నమ్మకంతో మేము పార్టీలో ముందుకెళ్తున్నాం. పవన్ కళ్యాణ్ గారి మీద అభిమానంతో ఇళ్లలో గృహిణులుగా ఉన్న మేమందరం పవన్ కళ్యాణ్ గారి కోసమే బయటకు వచ్చి పనిచేస్తున్నాం. మా వాయిస్ వినిపిస్తున్నాం. ఎన్నో కష్టాలని ఓర్చుకున్నాం, ఎన్నో మాటలు పడ్డాం. అయినా కానీ ఈ రోజు ఆ ప్రతిఫలం రావడం, పవన్ కళ్యాణ్ గారు గెలవడం, 100% స్ట్రైక్ రేటింగ్ రేటు, ఈ రోజు రియాజ్ అన్నకు పదవి రావడం, ఇవన్నీ మంచిగా చాలా బాగా పార్టీ ముందుకెళ్తుంది. ఈ రాబోయే రోజుల్లో కూడా అలాగే ముందుకెళ్ళింది. కూటమి ప్రభుత్వం గాడి తప్పిందని వైసీపీ నాయకులు ఈ రోజు ఆరోపిస్తా ఉన్నారు. ప్రధానంగా కూటమి చేస్తున్నటువంటి కొన్ని అరాచకాలను కూడా వాళ్ళు నిన్న తెనాల్లో జగన్మోహన్ రెడ్డి గారి పర్యటన కానీ కొన్ని ఇష్యూస్ లో కూడా వాళ్ళు ప్రధానంగా కూటమి ప్రభుత్వం మీద వేలెత్తి చూపుతా ఉన్నారు. దీని మీద మీరు? కూటమిలో ఎటువంటి విభేదాలు లేవు సార్, ఏమీ లేదు. అందరు చక్కగా కలిసి పనిచేస్తున్నారు. జనసేన పార్టీలో పనిచేసే ప్రతి ఒక్కళ్ళు పవన్ కళ్యాణ్ గారిని గుడ్డిగా ఫాలో అయ్యే ఫాలోవర్స్. ఎందుకంటే ఆయన భావజాలం అవి నచ్చి మాత్రమే ఏది ఆశించకుండా వచ్చి పనిచేశారు. ఈ రోజున అధికారం వచ్చింది, ఖచ్చితంగా అవే అన్ని సమకూర్చుకొని టీడీపీ వాళ్ళు కూడా 10 సంవత్సరాల నుంచి ఎన్నో బాధల్ని అనుభవించి ఉన్నారు. వాళ్ళు మేము కరెక్ట్ గా అన్ని సార్ట్ అవుట్ చేసుకొని చాలా మంచిగా ముందుకు వెళ్తున్నాం. ఏదో ఒక డిస్టర్బెన్స్ క్రియేట్ చేయాలి, ప్రతి చిన్న విషయాన్ని దాన్ని భూతద్దంలో చూపించి ఏదో గొడవ చేయాలి అని వీళ్ళు ఎంత ప్రయత్నం చేసినా పవన్ కళ్యాణ్ గారు ఏ డెసిషన్ తీసుకున్నా జనసేన పార్టీ అందుకు కట్టుబడి ప్రతి ఒక్క కార్యకర్త కాడి నుంచి నాయకుల వరకు అందరూ పనిచేస్తారు. జై టీడీపీ, జై బీజేపీ, జై బీజేపీ, జై బీజేపీ, జై బీజేపీ. నరేంద్ర మోడీ గారి నాయకత్వం వర్ధిల్లాలి, నరేంద్ర మోడీ గారి నాయకత్వం వర్ధిల్లాలి, చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం వర్ధిల్లాలి, చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం వర్ధిల్లాలి, జనార్దన్ గారి నాయకత్వం వర్ధిల్లాలి, జనార్దన్ గారి నాయకత్వం వర్ధిల్లాలి, రియాజ్ అన్న నాయకత్వం వర్ధిల్లాలి, రియాజ్ అన్న నాయకత్వం వర్ధిల్లాలి. జై జనసేన. అన్నీ చెప్పండి. ఎన్డీఏ కూటమి నాయకత్వం వర్ధిల్లాలి, కూటమి నాయకత్వం వర్ధిల్లాలి. జై జనసేన, జై జనసేన, జై జనసేన.